యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలంలో ఎందుకు మీ మధ్యకి రావాల్సిన ఉద్దేశము అనే ఆలోచన ఒకవేళ మీకు కలిగి ఉండొచ్చు. మేము మా దేశీయులుగా, మా జిల్లా వాసులుగా, మా పట్టణస్థులుగా, మా సోదరుడిగా మిమ్మల్ని భావించి మేము పొందిన సంతోషం, మేము పొందిన ఆనందం, మేము కలిగిన నిరీక్షణ మీరు కూడా పొందాలనే సదుద్దేశంతో ఇంచుమించు ఒక నెలంతా ప్రార్థన చేసి మీ వద్దకు వచ్చాం. ఎందుకు కారణం అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క కృపను పొందలేకపోతుంటున్నారని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కనుకనే మీకు ఆ సత్య సువార్తను ప్రకటించి ఆ ముక్తి మార్గాన్ని మీకు పరిచయం చేయడం కొరకై మేము మీ వద్దకు వచ్చాం. నా ప్రియ గ్రామస్తులారా, ప్రియ తమ్ముడు, చెల్లి, నా అక్క, నా తండ్రి, నువ్వెవరైనా సరే నీ భేదమును బట్టి, వయసును బట్టి మేము ప్రేమిస్తలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మిమ్మల్ని ప్రేమించి బ్రతిమలాడుచున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నా ప్రియ గ్రామస్తులారా, లోకంలో ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లి తండ్రుల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, మరి ఇరుగు పొరుగు వారి మధ్య ప్రేమ, ఈ రీతిగా అనేకమైన ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలు ఎంతవరకు అంటే నువ్వు బాగా ఉన్నంతసేపే, ఆరోగ్యం ఉన్నంత కాలమే, నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నంత కాలం మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. నీ వద్ద ఏమీ లేకపోతే విడిచిపెట్టి ప్రక్కదోవన వెళ్ళిపోతా ఉంటారు. కానీ క్రీస్తు వారైతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో సెలవిస్తుంది, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి ఆయన లోకానికి వచ్చి సర్వ మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై ఆ గొల్గొతా కొండపై అడ్డుకర నిరూకల మధ్యలో 3 మేకల మధ్యలో తన పరిశుద్ధ దేహము గుండా రక్తమును కార్చి చివరికి ప్రాణాన్ని త్యాగముగా అర్పించి నీ కొరకు బలి పశువుగా తనకు తానే అప్పగించుకొని నీకు నాకు బలి అర్పణ కొరకై పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఓ నా ప్రియ తమ్ముడు, చెల్లి, క్రీస్తు ప్రేమ మార్పు లేనిది, క్రీస్తు ప్రేమ శాశ్వత కాలం ఉండేది, క్రీస్తు ప్రేమ నీ నుండి నా నుండి ఏమి ఆశించనిది, అదే అగాపే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన ప్రభు నీ కొరకై నా కొరకై 2026 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. ఆయన సిలువనెక్కినాడు, ఆయన ప్రాణం పెట్టినాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. భూమిగంతముల వాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. కనుక రక్షణ భాగ్యం ఎక్కడ దొరుకుతుందంటే ఈ లోకంలో పాపైన మానవుడికి ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే. కనుక ఉదయ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు నువ్వేమిస్తావు? నువ్వేమిచ్చినా ఆ ప్రేమ తీరికట్లుండవలసినది. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడు, ఐశ్వర్యవంతుడు, సర్వభౌమాధికారముల దేవుడు. అలాంటి దేవునికి నీవు నేను మనుషులంగా భూమి మీద ఏమి ఇవ్వలేం. ఆయన గురించి భక్తుడు అంటాడు, ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడు. అంత గొప్ప దేవుడు భూమి మీద నా పాపి అయిన మానవుడు ప్రేమించడానికి తనను తానే రిక్తుడిగా చేసుకుని మానవాకారములో భూలోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించక పూర్వం పరలోకం నుంచి దేవతతో వచ్చి ఈ రీతిగా సెలవిస్తుంది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. ఓ తల్లి, ఓ ప్రియ గ్రామస్తుడా, నువ్వెవరైనా సరే యేసు అనే మాటకి అర్థం ఏమిటంటే రక్షకుడు. నువ్వు ఇంకా పాపంలో ఉంటే, ఇంకా శాపగ్రస్తమైన జీవితంలో ఉంటే,
ఇంకా రోగస్తుడిగా ఉంటే, ఇంకా బలహీనతలో ఉంటే ఆ రక్షకుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. అమ్మా అయ్యా, ఎవరైనా సరే పాపుల రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నీ అపరాధములకు క్షమాపణ కలుగుతుంది, నీ జన్మకర్మ పాపాలు పరిహరించబడతాయి, నీతిమంతులుగా తీర్చబడతావు, పరిశుద్ధులుగా తీర్చబడతావు, పరలోకమందు దేవునికి వారసులుగా చేయబడతావు. సూక్ష్మముల మోక్షం, నీళ్లు తాగితే దాహము తీరినట్లు, అన్నం తింటే ఆకలి తీరినట్లు ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే గొప్ప నిరీక్షణ, గొప్ప సంతోషం. కనుక ఈ మధ్యాహ్నంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నిత్య వరకు కూడా గొప్ప రక్షణ పొందుదురు.